గురువు గారు. చెప్పలేదు. గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది. మనస్సు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది అంటున్నారు గురువు గారు. గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది. మనస్సు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది అని ఇక్కడ మనకి భగవాన్ చెప్తున్నారు గురువు గారు. అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇక్కడ గురువన్నా అనుగ్రహం అన్నా ఆత్మన్నా అహంస్ఫురణన్నా అంతా ఒక్కటే అని మీరు చెప్తుంటారు కదా. అంటే ఆ అనుగ్రహం అనేది చెప్పండి గురువు గారు. అసలు మనస్సు మూలాన్ని చేరగలదా? మనస్సు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది అంటున్నారు. అంటే దాని చూడు, అనుగ్రహం మూలాన్ని చేరుతుంది. గురువు గారు, అనుగ్రహం మూలం చేరుతుంది. అనుగ్రహం ఉంటే మనస్సు మూలాన్ని చేరుతుంది. అంతేకాని కాదు. అసలు నీవు మూలాన్ని అంటే నీ మూలం నీకు తెలియదు. గురువు గారు, మూలాన్ని చేరుతాను చేరడానికి ఉంటేగా మనస్సు ఉంటే అహంకారం ఉంటే అనుకోవచ్చు. దాన్ని ఈ విధంగా తీసుకో. ఆత్మ ప్రపంచము అనుగ్రహంతోనే ఈ మనస్సు మూలంలో నష్టమవుతుంది. మూలం ఎందుకంటే ఎగిరిపోతుంది. నీ అంతటా నీవు మనోమూలము ఆత్మమూలానికి నీవు వెళ్ళలేవు. ఏమైనా ఆర్ యు గెటింగ్ ద డిఫరెన్స్? గురువు అనుగ్రహం ఉండబట్టే మనస్సు మూల తన పుట్టుక స్థలానికి చేరుతుంది. ఇక్కడ నీవే సాధన చేసి నేను మూలానికి మనోమూలానికి వెళ్ళవచ్చు అని అనుకోవడం మీరు మాత్రం తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు లోపలికి వెళ్ళు, అనుగ్రహం పొంది పొరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. అనుగ్రహమే ఉన్నది. ఆ అనుగ్రహం ప్రకాశించినప్పుడే ఈ మనస్సు మూలంలో నష్టమైపోతుంది. ఏమైనా గురువు గారు, అవును. శశికాంత్ కాసేపు పలకరిద్దాం. అన్మ్యూట్ చేసుకో. నమస్కారం గురుగారు. మీ వాయిస్ లోగా వస్తుంటే హెడ్సెట్ పెట్టుకుని స్పీకర్ లో కాదు. మామూలుగా వాయిస్లో సరిగా లేవు. ఇప్పుడు బాగానే ఉంది గురుగారు. బాగానే అంటే ఎంత దగ్గరగా పెట్టుకున్నా అంత క్లారిటీ ఉండదు. లేదు, అంటే స్పీకర్ లో కొంచెం తక్కువగా వినిపిస్తుంది. హెడ్సెట్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఓకే, బాగుంది, పర్లేదు. ఇయర్ ఫోన్ ఏమైనా మనస్సు మూలాన్ని చేరగలదా? మూలం అంటే ఏంటో తెలుస్తున్నా? మూలం గురించి మనసు తెలుసుకోలేదు కదా స్వామి. మరి మనిషి ఒకసారి చెప్పలేను. గురువు గారు,
ఏమంటున్నారు మూలం చెప్తే ఆ, మనస్సు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది అంటున్నారు. దాన్ని రివర్స్ గా తీసుకో. అనుగ్రహం పొంగి పొరలినప్పుడు ఈ మనస్సు పోతుంది. నీ చేతుల్లో ఏమీ ఉండదు. నువ్వు చేసేది కాదు ఇది. నిన్ను నడిపించేది హైయర్ పవర్. అనుగ్రహం అన్నా, ఆత్మ అన్నా, హైయర్ పవర్ అన్నా, సర్వానికి మూలం అన్నా అంతా ఒకటే. నీవు ఒక పనిముట్టివి. పనిముట్టు చేతిని పట్టుకోలేదు. కాబట్టి నీవు చేయడం కాదు, అనుగ్రహం చేయడం. నీవు నీ ఉనికిని కోల్పోయి ఆత్మ ఇక్కడ ప్రకాశిస్తుంది తప్ప నీ ప్రయత్నంతో కాదు. ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒక ఇన్స్ట్రుమెంట్ చేతిని పట్టుకోగలదా? చేత్తో నేను రాస్తున్నావు, చేత్తో నేను పని చేస్తున్నావు, ఆడుకొని ఏమైనా ఇంకా స్వామి. చూడు. గురుగారు, అదే గురువు అనుగ్రహం నీలోనే ఉన్నది. మనస్సు మూలాన్ని చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుంది అన్నారు. ఇప్పుడు పొంగి ఉంది, కానీ నీ దృష్టి ప్రాపంచిక విషయవాసంలో ఉంది. దేహము, సంసారము, ఇతరులు, నాది, నీది, వారు, వీరు, ఇవన్నీ ఉంది. కనుక నిన్ను నడిపించేది ఆ ఉच्चतर శక్తి, హయ్యర్ పవర్. నీకు ఎంత చెప్పినా నీ మూలాన్ని తెలుసుకోలేవు. మూలాన్ని చాపడం అంటే ఏమిటి? మూలాన్ని లోపలికి వెళ్తే అది ఉంటుంది, అది అదృశ్యమైపోతుంది. కాబట్టి ఏ విధంగా తీసుకోవాలి? నీవు ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు నీ ఆంతరపు ఉనికి అదృశ్యమవుతుంది. నీకు అర్థం కాదు. చీకటి వెలుగుని చేరటం కాదు, వెలుగు వచ్చినప్పుడు చీకటి పోతుంది. ఈ చెప్పినట్టు గురుగారు, గెటింగ్ ద డిఫరెన్స్. చీకటి కనుక వెలుగుని చేరితే ప్రకాశిస్తున్నట్టుగా ఉంది. చీకటి అంటే జ్ఞానం, ఆత్మబుద్ధి. వీడు జీవుడు మూలం తెలియదు నాయన. మౌనానికి వస్తావు, నిశ్చలంగా ఉంటావు. ఈ జీవుడికి ఆధారం ఉందో తెలియదు, ఏ శక్తి వల్ల ఇది పనిచేస్తుందో తెలియదు. చెప్తున్నాడు. ఏమన్నా అనుభవం ఇంకేమన్నా ఉందా? అదే గురువు గారు, అంటే అక్కడ అనుగ్రహము మూలాన్ని చేరినా చేరకపోయినా మనస్సు అనుగ్రహము పనిచేయని వేలంటూ లేదు కదా. అదే అంటారు భగవాన్. నీ స్వరూపానికి అడ్డు చెప్పడం సరైంది కాదు. నీ ఆలోచన అడ్డు, అహంకారమే అడ్డు, అబద్ధం అడ్డు ఉంటుంది. అది చేయవలసిన రెండు చెప్పినట్టు. అవును గురుగారు. కానీ ద్వైతం చెప్పుకోవడానికి నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్తే అనుగ్రహం పొంగి పడుతుంది.
లోపలికి వెళ్ళకపోతే పర్వాలేదా? అసలు లోపల బయట ఏమిటి? ఆ ఆత్మకి, అనుగ్రహానికి, గురువుకి భాష్యాంతరము లేదు. ఇక్కడ ఏమొస్తుందంటే సమస్య, నువ్వు లోపలికి వెళ్ళకపోతే అది ప్రకాశించడం అనుకుంటావు. లోపల బయట అంటూ ఏది ఉండదు ఆయన. ఆలోచించినా ఆలోచించకపోయినా నీవు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ అనుగ్రహం అది ప్రకాశించదలిస్తే నిన్ను లేపేస్తుంది. దేహంలో వచ్చిందో తెలుసా నీకు? ఎప్పుడు రాలిపోతుందో తెలుసా? తెలియదు కదా. తెలియదు. అవును గురు, తెలియదు. మరి ఎట్లా తీసుకోవాలి అంటే దీన్ని? గురువుగారు చెప్పమ్మా సరోజ. గురువుగారు అసలు ఈ అనుగ్రహం కావాలి అనుకోవడం కూడా ఆ అనుగ్రహం చేతనే కలుగుతుంది కదా. ఆ అనుగ్రహం అంటే ఏమిటో తెలియదు కదా. కానీ బట్ అనుగ్రహం ఉంటేనే మీరు అన్ని చెప్తారు కదా, అనుగ్రహం వల్లనే నువ్వు నిజమేనమ్మా. వైరాగ్యము శరణాగతి చేస్తావని. అనుగ్రహాన్ని పొంది ఆ గురువు గారు అవును అవును, అది ఎప్పుడు ఉన్నదే. అని నువ్వు అనుకుంటున్నావు. ఆ ప్రకాశం జాగ్రత్త. ఆ గురువు గారు సర్వజని అప్పటికే అనుగ్రహం ప్రకాశించదు. ఆ గురువు గారు సర్వగిరిపోతుంది. ఆ గురువు గారు సూర్యుడు నీవు మూలము చేయడం కాదు, ఆ గురువు గారు అనుగ్రహంలో నువ్వు ఎగిరిపోతావు. ఆ గురువు గారు అంటే సూర్యప్రకాశం అందరి మీద సమానంగానే ఉంటుంది, దానికేమి అక్కడ లేదు. ద్వైతంలో ఆ ద్వైతంలో గురువు ఆ ఇక్కడ అందరూ లేదు. ఆ గురువు గారు నీకు నచ్చిన ప్రశ్న అవును అవును నీ దేహార్థం అంటే ఒక మాయ నేను. అవును అవును గురువు గారు నువ్వు దేహంతో అంటే గ్రహం చూస్తున్నావు. అవును అవును నిద్రపోతుంది అవును అవునండి. కాబట్టి అనుగ్రహం చేతనే అంటే ఆత్మ చేతనే, ఆ గురువు సత్యము గారు చేతనే, తురేయం చేతనే, పరబ్రహ్మము చేతనే అని అర్థం. ఆ గురువు గారు అమ్మా సృష్టి స్థితిలో కారణం అవును, ఆ హయ్యర్ పవర్. ఆ అయ్యారు అనుగ్రహం. అవును గురువు గారు అర్థమైంది. కొత్తగా ఇది రాకుండా ఆ గురువు గారు నిన్ను నడిపిస్తుంది జాగ్రత్త. ఆ గురువు గారు నీకు తెలియకుండా నిన్ను నష్టపరుస్తుంది. ఆ గురువు గారు నీకు ఉద్దేశం ఇవ్వదు. అర్థమైంది గురువు గారు. నేను నడిపిస్తుంది. అసలు ఆత్మ నిన్ను గుర్తించదు. ఎప్పుడు మీరు అది చెప్తారు గురువు గారు. అవును ఇప్పుడు సూర్యుడు చీకటి లేదు. లేదు. ఇప్పుడు ఏమంటున్నాను, చీకటి కనుక సూర్యుడి దగ్గరికి పోతే అనుగ్రహం ప్రకాశిస్తూ ఉంటుంది స్టేట్మెంట్. అవును అవును దానివల్ల ఇబ్బంది ఏంటంటే నేనెప్పుడు ఉంటాను, నేనెప్పుడు అనుకుంటాను. ఆ గురువు గారు ఏం లేదు, నిశ్చలంగా ఉంటూ అది చూసుకుంటుంది. నిశ్చలత తీసుకొచ్చేది కూడా అది తీసుకొస్తుంది. అదే అదే గురువు గారు మిమ్మల్ని అడిగింది అదే గురువు గారు. నేను అదే మనకి ఈశ్వరానుగ్రహం కావాలి అనుకోవడం కూడా ఆ అనుగ్రహం చేతనే జరుగుతుంది కదా అంటున్నాను. అదే మాట అన్నారు మహర్షి.
ఆ గురువు గారు. గురించి అంటావు అనుకోవద్దు, ఈశ్వరుడు నీ గురించి అనుకుంటావు అప్పుడు. అవును. అవును గురువు గారు. Is it కరెక్ట్. not? ఎస్. ఇంకేమైనా ఉంది ఏం లేదు గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. ఇంకేమైనా చెప్తావా? గురువు గారు, ఎట్లా ప్రొసీడ్ అవుతావు? అంటే ఇక్కడ అనుగ్రహం అనేది మనం ఏమనుకుంటున్నాం అంటే అదేదో ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటాం, అలవాటు అయిపోయింది. అంటే ఒక గురువు అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం అనేది ఒక ఆదరేజ్ అంటే ఒక కృప చూపించినట్టు మనకు అది అనిపిస్తుంది. కానీ నిజానికి అనుగ్రహం అనే పదము ఆత్మ అంటే అనుగ్రహం అని రెండు ఒకటే కదా గురువు గారు. అనుగ్రహము, ఆత్మ, గురువు, ఉన్నది, తురీయము, సత్యము, ధర్మం అంతా ఒకటే. ఉమ్, ఇప్పుడు ఎందుకు చెప్పారు ఆ మాట? నువ్వు లోపలికి వెళ్ళి అప్పుడు ప్రకాశిస్తాను, అనుగ్రహం చేత ప్రకాశిస్తున్నట్టున్నారు. Is it not? అదే అంటే ఆ పదం అనేది అనుగ్రహం ఇప్పుడు ఆత్మ చేత ప్రకాశింపబడుతుంది అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ అనుగ్రహం అంటే మళ్ళీ అదొక ఒక ఏదో బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. నాయన ఆత్మగానే లేదు ఇక్కడ ఆ, ప్రకాశించడానికి. ఉన్నది అనుగ్రహం, ఓకే. లేనిది సృష్టి. ఉమ్, సృష్టిలో జీవుడు భాగం. Is it not? గురువు గారు. నేను పంచేంద్రియాలతో చూస్తున్నాను ప్రపంచాన్ని. అవును. సో ఈ దేహాత్మ బుద్ధి కలిగినటువంటి జీవుడు ఒక దాని ప్రకాశిస్తున్నాడు. ఓకే, గురువు గారు. అదే అంటే ఆత్మ కాబట్టి అనుగ్రహం ఆత్మ వ్యక్తమైందంటే అనుగ్రహం వ్యక్తమైనట్టే. ఇట్లా అయితే అనుగ్రహం వ్యక్తమైందంటే ఆత్మ వ్యక్తమైనట్టే. ఇక్కడ ఎవరికి వ్యక్తమవుతుంది? ఉమ్, నిన్ను అట్టు పెట్టి వ్యక్తం చేయదు నాయన. గురువు గారు. ఒక నేను ఉంటుంది, తనకు తాను ఉంటే ఆత్మగా ఉంటుంది. అన్యత్వాన్ని చూస్తే కర్తభావంతో జీవుడిగా ఉంటుంది. ఉమ్, ఈ జీవభావన అనేది ఆత్మని వదిలి ఉండదు, ఆత్మతోనే ఉంటుంది, ఆత్మ తెలియకుండా ఉంటుంది. గురువు గారు. రెండు నేను లేవు, ఉమ్, ఉమ్, ఉన్నది ఒకటే నేను, ఉన్నది ఒకటే తాడు, ఉన్నది ఒకటే తాను. ఒక తాటికి 10 భావాలు, ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు, కళ్ళు కనిపించినట్టు. గురువు. అది కటింగ్ పాయింట్. కాబట్టి నేను ఉన్నాను అన్న ఎరుక దానంతటి ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించినప్పుడే ఈ సృష్టి ఎగిరిపోతుంది, జీవుడు అనేవాడు ఉండదు. అలాగే ఇక్కడ అహంకారము నష్టమైతేనే ఆత్మ సాక్షాత్కరిస్తుంది అన్నది కూడా లేదు కదా గురువు గారు. తాను ఉంటే లేకపోతే తాను, తాను పోతే తాను ప్రకాశించిందా లేదుగా. అదే తాడు ప్రకాశంతో తాను లేకుండా పోయింది. అంటే ఒక అపోహ ఎలా ఉంటుందంటే ఇది నష్టమైతే ఆత్మ ప్రకాశం అంటే ఇది తొలగితేనే ఆత్మ ప్రకాశిస్తుంది అన్న అపోహ అలా ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఉంటే అనుకోవచ్చు, ఉంటే నష్టమైతే అన్న పదం ఉంది. నేను విచారంలో ఇది ఉందేమో చూడమంటారు. అంతవరకు ఆ చూసే సామర్థ్యం నీకు ఉండదు. అసలు నువ్వు వాసనతో వచ్చావు, నువ్వు అనుకుంటావు, నువ్వునే అంటావు. కాబట్టి
నీవు దేహము కాదని, నీవు దేహమని ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. ఆ, చెప్పినట్టు ఆ గురువు గారు. చంద్రుడు నీ మనస్సు ఒకటి, ఉమ్, ఉమ్, ఆత్మ సూర్యుడు ఒకటి. అట్లా ఉమ్. సూర్యుడు చంద్రుడు బాగా అర్థమవుతుంది నీకు, ఇది అర్థం కాదు. ఏమైనా ఆ గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అవునవును, సూర్యప్రకాశం చంద్రుడి మీద పడుతుంది కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకని నువ్వు సూర్యుని చూస్తున్నావు, చంద్రుని చూస్తున్నావు. ఆ విధంగా నువ్వు ఆత్మని చూడలేవు. ఉమ్, ఉమ్. దేహాత్మ బుద్ధితో ఆత్మని చూడటం కుదరదు. నువ్వు ఆత్మలే. అవును. నేను ఉన్నాను అన్న ఎరుక ఆత్మ. అది లేకుండా జీవుడు లేడు, జగత్తు లేదు, దైవం లేడు. ఆ, అది గడిన పాయింట్. ఆ గురువు గారు. అవును. నేనున్నాను ఎరుక ఆధారంతోనే ఈ మూడు మనుగడ సాగిస్తుంది. సో ఎరుక ఉన్నప్పుడు సృష్టి లేదు, సృష్టిని చూస్తున్నప్పుడు ఎరుక ఉన్నాడని జీవుడికి తెలియదు. ఆ, ఈ అభాస కాంతిని చూస్తుంది. ఈరోజు అభాస కాంతిని గురించి చెప్పాను, ఓపెన్ చేసావో లేదు నువ్వు? ఆ గురువు గారు చూడలేదు. ఏమైనా ఉమ్. మాయ అంతా కూడా అభాసమే, ఆ, ద్వైతం అంతా కూడా అభాసమే. అభాసం అంటే స్వయం ప్రకాశం లేనిదని అర్థం. ఉమ్. చెప్పినట్టు భాసము అంటే అంటే పరిమితమైనది అని, పరిమితమైన జ్ఞానం సంబంధించింది. ఆ పరిమితం అంటేనే పరోక్ష జ్ఞానం. ఆ, ఇండైరెక్ట్ పర్సెప్షన్ త్రూ మైండ్, త్రూ ఇంద్రియాస్ చూస్తున్నావు. చెప్పినట్టు. ఆ గురువు గారు. సో ఎలా తీసుకోవాలి ఉమ్. చెప్పనా రవి? ఆ గురువు గారు, అదే మనస్సు మూలానికి చేరినప్పుడు అనుగ్రహం పొంగి పొరలుతుందంటే మనసు తన మూలము తనకి తెలియదు కాబట్టి, తన మూలానికి వెళ్ళే సామర్థ్యం అసలు దీనికి లేదు కాబట్టి అది ఎప్పటికీ అనుగ్రహం పొంగి పొరలుతున్నా తెలుసుకోలేదు అసలు. అనుగ్రహం ఉన్నా వీడు ఆయన ఎన్నటికీ తెలుసుకోలేడు. తెలుసుకోలేడు. ఇప్పుడు చీకటి వెలుగుని తెలుసుకోగలదా? సూర్యుడు చీకటి లేదు, ఆత్మలో జీవుడు లేడు, అజ్ఞానం లేదు. ఆ గురువు గారు. మనం ఇక్కడ ఎన్ని మాటలు చెప్పుకున్నా సాధన లేదు, సాధన చేసేవాడు లేదు, కొత్తగా నీకు ఏది రాదు. అవును, అంటే ఆ వెలుగు వచ్చినప్పుడు మాత్రమే చీకటి తొలగాలి, కానీ చీకటి తనంతట తానుగా వెలుగుని రాలేదు. అవును, వెలుగులోకి రాలేదు. అందుకని చీకటి లేదు, చీకటి లేదు. ఇక్కడ నాయన సర్పంచ భ్రాంతిలో కూడా నువ్వు తాడం చూసినప్పుడు పాము పోయింది, ఆ, పాము లోడినప్పుడు చెప్తావు, తాడం చూసినప్పుడు చెప్తావు. అవును. ఎక్కడ పాము ఉందో అక్కడే తాడుంది చెప్పినట్టు. అది బాగా అర్థమవుతుంది. అవును. నీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి చెప్పినట్టు. అవును గురువు, ఎందుకంటే మనస్సు పుట్టుక స్థానం దగ్గరే, ఆ హృదయం దగ్గరే ఆ ఎరుక ఉంది అని భగవాన్ చెప్తున్నా, అంటే అది తెలుసుకోలేదు, తన మూలాన్ని తను తెలుసుకోలేదు. ఎందుకంటే పాము ఉన్న చోటనే తాడు ఉంది, మూలం దగ్గరే ఎరుక ఉన్నది. ఎరుక నుంచే అది ఆధారంతోనే ఆ మనస్సు బయటకు వచ్చి ఆలోచిస్తుంది.
కాకపోతే తన మూలాన్ని తను తెలుసుకోలేదు. త్రాడుగా ఉన్నప్పుడు మాత్రమే తాము అసలే లేదు అని తెలుస్తుంది. అలాగే ఆ ఉనికి, ఆ ఎరుకగా ఆత్మలో సంసితులు అయినప్పుడు అనుగ్రహం చేత మాత్రమే అసలు మనస్సు అనేది లేదు అన్నది స్పష్టం అవుతుంది తప్ప అప్పటిదాకా వీడికి ఆ మార్గం అంటూ మార్గము కూడా లేదు, సాధించేది కూడా కాదు అది, ఆ, తెలుసుకునేది కాదు. ఆ ప్రకాశంలో వెళ్ళిపోతుంది కాబట్టి కాదు. అప్పటిదాకా మరి వీడికి దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. అంటే మనసు ఉన్నదనే అనిపిస్తుంది, సత్యమగానే భావిస్తూ ఉంటాడు కదా గురువు గారు మరి. ఉమ్. ఎందుకంటే ఇవన్నీ కూడా భావానికి పంపించం. ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటాడు. అవునవును. అంటే మనసు ఊరికనే కూర్చోదు కదా, ఏదో ఒకటి సాధించాలని, అదే ఒక సాధన ఉందని, ఆ సాధిస్తే గానీ ఆత్మ సాక్షాత్కారం అవ్వదని అనుకుంటూ ఉంటుంది ఒక అపోహ. ఎందుకని భౌతిక చింతన చూస్తాడు. ఆ, కష్టపడితే నీకు ఫలితం ఉంటుందని, చదువుకుంటే డిగ్రీలు వస్తాయని, అవును. కష్టపడితే డబ్బులు వస్తాయని అనుకుంటావు. ఉమ్, ఉమ్. ఇది ఇప్పుడే చేస్తావు. ఆ, కాబట్టి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే ఈ సృష్టి ఎగిరిపోతుంది, జీవుడు ఎగిరిపోతాడు, గురువు. లోపల ఎగిరిపోడు. ఉమ్. అంతవరకు ఉంటాడు. ఉమ్. ఇంకేమైనా దేనికి సంబంధించిన సరే అదే అంటే ఇప్పుడు అదే ఏమైనా ఒకటి ఒకటి నష్టం అవటంతే, ఇది నష్టం అవుతేనే తప్ప ఆత్మ సాక్షాత్కరించదు అన్న అది సత్య, అది ఆ అపోహ అనేది అది ఉంటే అదే అదే. ఉంటే నష్టం అవుతుంది, నిజం లేని గురుగారు. ప్రాణాలు నష్టం అవుతుంది. లేని మనసు, చెప్పలేనా? లేని మనసుని ఉందనుకొని నిజం అనుకొని దాని ద్వారా అన్మ్యూట్ చేసుకో. ఆయన మా శశికాంత్ గురుగారు అన్మ్యూట్ చేసుకో. లేని మనసుని ఉందనుకొని దాని నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాము. అందుకే కానీ చెప్పలేదు. అది నిజమని భావిస్తాం. ఎందుకంటే దాని దృష్టికోణం నుంచి అలవాటు అయిపోయింది చూసి చూసి ప్రపంచంలో. ఎందుకని నీ కోరికలు తీరుతున్నాయి, బంధువులు పెరుగుతున్నాయి, ఇది కావాలనుకుంటున్నావుగా, యాతన పడుతున్నావుగా. ఇది కావాలి అని ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఇవి వద్దు అని కూడా. కనుక నేను ఇది కాదని తెలుసుకోవడానికి అనుగ్రహం కావాలి. మీ అంతా విచారం చేయలేము నాయన. విచారం చేద్దామని బయలుదేరిన అంత అయోమయంగా ఉంటుంది, ఏం తెలియదు. ఇది మనకు అనవసరం అనుకుంటాం. నేను ఈ దేహము సంసారము బాగానే ఉంది, ఇంకా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంపాదించాలి అని అనుకుంటాం. అంతవరకే. ఇదంతా కర్మ విషయం. మనసు ద్వారానే ఆత్మను కూడా పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకని అహంకారం పెట్టుకుంటూ కుదరదు. ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్ప పెరిగిపోతుంది. సో ఈ వ్యక్తిత్వాన్ని నష్టపరచడానికి మేము ఇష్టపడితేనే అనుగ్రహం అవుతుంది. అది కూడా చేస్తుంది. నువ్వు ఎంత అట్టు పెట్టుకుని లోపలికి పోలేవు, ఎన్ని కర్మలు చేసినా లోపలికి పోలేవు. చెప్పినట్టు. కాబట్టి కార్యకారణ సంబంధాలు ఉంటున్నాయి. ఓకే, ఇంకా
గురువు గారు. అదే అంటే వీడి ప్రయాణము కానీ వీడు చేసే మనసుతో వీడు ఏది చేసినా సరే అది అంటే వీడు నిశ్చలానికి వచ్చినా కూడా ఆత్మ సాక్షాత్కరిస్తున్న కార్యకారణ సంబంధాలు కూడా లేవు. ఉమ్. అసలు వ్యక్తిత్వాన్ని అగ్నిపెట్టి ప్రకాశించదు. ఆ, Returning the want to see, like seeing the family, seeing the picture, seeing others కుదరదు. గురువు. నిన్ను లోపిస్తుంది. ఆ ప్రకాశంలో ఇక వీడు మిగలడు. ఇప్పుడు కూడా లేదు ఇంకేంటానికి. ఇప్పుడు కూడా లేడు అసలు. ఉన్నదే అహంస్ఫురణ. వాడు ఏమన్నా చేస్తే వాడు ఏమైంది ఇప్పుడు తెలిసిందన్నాడు. ఎందుకని తాడు వచ్చింది అనుకుంటున్నాడు. తీరా తాడుని పోస్తే బాగుందే దాంట్లో పాడు లేదు ఇక్కడ అంతే. అవును, పాముని చంపలేదు, కర్ర పెట్టి చంపలేదు. పాము ఉన్న పాము అసలు మాయం అవ్వలేదు, తాడుగా మారలేదు. అంటే ఇది లోతైనటువంటి విషయం తెలుసుకోవాలి. దూరం కాదు, మనస్సు కాదు, ఇంటి కాదు, ఇంద్రియాలు కాదు. వాటిని నువ్వు నెగ్లెక్ట్ చేయాలి. ఏ విధంగా శంకరులు చెప్పారు? అన్నమయ కోశం కాదు, మనమయ కోశం కాదు. కోశానికి మధ్యగా నిశ్చలంగా ఉండు. తర్వాత ఏం చేయాలి? పవర్ చేస్తుంది. ఓకే గురువు గారు. అవును. అదే వీడి ప్రయత్నము, వీడి మనస్సుతో లేని మనస్సుతో వీడు ఎంత ప్రయత్నం చేసినా వీడు ఆ పరమాత్ముని అందుకోలేడు. కాబట్టి ఎందుకని నీ ఆత్మని చూడాలనుకుంటున్నావు. అతను నీ ప్రతిబింబం చూసి చూడాలనుకుంటున్నావు. అది కుదరదు. ఇంద్రియానికి అందదు, బుద్ధికి అందదు, భావానికి అందదు, అవస్థకు అందదు. మరి ఎలా చూస్తావు దాన్ని? అంటే ఇక్కడ ఇప్పుడు మనస్సు మనం లేదంటున్నాము, కానీ నీ స్వరూపము అదే ఉన్నామని చెప్తున్నాం. అంటే ఒక పక్క మనము ఉన్నది ఒకటే నేను అంటున్నాము, మళ్ళీ జీవుడికి చెప్తున్నాము ఏమని, నీ స్వరూపం అదే అయి ఉన్నామని. మరి లేని వాడికి చెప్పడం ఏంటి? కాబట్టి ఆహా, దేవంతో అనుకుంటున్నావు కాబట్టి నువ్వు దేహం కలిగినంత మాత్రాన ఉదయమవుతావు. నేను అట్లేను. వాక్యం అంటే ఏమిటి? అదేం చెప్పడం. వాడికి గుర్తు చేస్తున్నావు నువ్వు ఇది కాదని. అంతవరకే నువ్వు మాట్లాడు. కానీ ఆత్మని ప్రకాశింప చేయగలిగిన సామర్థ్యము ఎవరికీ లేదు మాయలో. అదే చెప్పింది మహర్షి. గురువు అందించడు, శాస్త్ర గ్రంథాల్లో ఉండదు, ఆకర్షణ నుంచి ఊడిపడదు. చెప్తున్నాడు గురువు. ఇంకెవరైనా డౌట్ వీడు శశికాంత్ శశికాంత్ అడుగుతారు. మాట్లాడాలంటే మా బాబు కూడా కూర్చొని వింటున్నాడు గురుగారు. పోన్లే, ఆ వయసు వింటేనే ఎప్పటికైనా అవుతాడు. అంతేగాని వినాలి. పసి వయస్సులోనే ఆ బీజం పడాలి. ఎప్పుడు పడింది? పుట్టినప్పుడు పడింది. అంతేగాని వృద్ధాప్యం వచ్చేటప్పుడు రాదు లేదు. అవును గురుగారు. చిన్నప్పుడు అండర్స్టాండింగ్ వస్తేనే లైఫ్ లో తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. మహర్షి కూడా అదే అన్నారు. ఎప్పుడు ఆధ్యాత్మికత అంటే పెద్ద వయసు అన్నాడు. పెద్ద వయసు అంటే ఇది నా అనుభవం. వయస్సు పెరిగిన కొద్దీ ప్రపంచంలో దూసుకుపోతాడు. ఆశలు, కోరికలు, అందరూ కావాల్సిన ఒకటి కాదు, అన్ని వేధిస్తాయండి. బంధాలు పెరుగుతాయి. నాది 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 అనుగ్రహం చేతన అనిపిస్తుంది.
శంకరాచార్యుల వారిని కాలిక నుంచి హిమాలయస్థానం పంపించింది. 16 ఏళ్ల వయస్సు 32 ఎక్స్టెండ్ చేసింది ఒక కళ్యాణం గురించి. ఇది చెప్పినట్టు. అవును గురువు. కాబట్టి హయ్యర్ పవర్ మీడియం ద్వారా చెబుతుంది, సృష్టి ద్వారా చెబుతుంది. ఏమైనా ఉన్నది? గురువు గారు అవునవును. ప్రతి అంటే ఇంకేమైనా ఉందా? మాయని కూడా వాడుకుంటుంది అనుకోవచ్చు. ఏమంటావు? మాయను కూడా ఆ జ్ఞానము విస్తరించడానికి మాయను కూడా ఒక పనిముట్టుగా వాడుకుంటుందేమో అనుకోవచ్చు. మాయ ఈజ్ ది రియాలిటీ. ఉమ్. మనం మాయకు ఇష్టపడలేదు. మాయను ఆత్మను విడిచి మాయ లేదు. ఆ, సృష్టి యావత్తు మాయే. అవును గురువు. లేదంటే మరి ఇన్ని వేదాలు కానీ శాస్త్రాలు గీతోపదేశం కానీ అన్ని అధ్యాయాలు కానీ అవును. మరి ఎందుకు చేయాలి? మాయను చేసే బదులే కదండి. మరి దాంట్లో కర్మయోగము, రాజయోగము, జ్ఞాన మార్గము, భక్తి మార్గం ఇన్ని చెప్పుకొచ్చారు కదా. ఎన్ని తీసుకొచ్చిన ఆత్మకి మార్గమే ఇచ్చారా? పూర్తిగా అవును, చెప్పిన అర్జుడికి కూడా ఇవ్వలేదు కదా. నిన్న అర్జుడికి. కనుక అది ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. ఇది చెప్పినట్టు. అంటే అదే ఏ కోటిలో ఏ ఒక్కడు నన్ను తెలుసుకుంటాడు అంటే నాకు అర్థమైంది గురువు గారు, ఆ ఒక్కడు మాత్రమే తన వ్యక్తిత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడతాడేమో. సిద్ధపడేది చేస్తుంది అయ్యప్ప. గురువు గారు. నువ్వు ఎక్కడున్నా వస్తుంది. ఆ, నీలో వైరాగ్యం తీసుకొస్తుంది. ఉమ్. నిన్ను నష్టపరుస్తుంది, అది ప్రకాశిస్తుంది. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ పదానికి అది పూర్తి న్యాయం చేస్తుంది. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్న పదానికి పూర్తి న్యాయం చేస్తుంది. గ్యారంటీగా. గురువు గారు. లేకపోతే నీవు సాధన వల్ల ఆత్మని తెలుసుకుంటే ఆత్మ కంటే విశిష్టంగా ఉన్నావు. అవునవునవును. అదే పనిగా